ఎందుకంట మాది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మాది. ఉస్మానియా యూనివర్సిటీలోకి ఎంట్రీ అయిన తర్వాత నీళ్లు అంటేంది, నిధులు అంటేంది, నియామకాలు అంటేంది, అక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏంటివి, ప్రతి ఒక్కరం మేము ఉస్మానియాని ఎందుకు ఎంచుకున్నామంటే ఉద్యోగాల కోసమే ఉస్మానియాని ఎంచుకున్నాం. కానీ ఆ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఆ మట్టి వాసన, అక్కడ ఆ గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత చరిత్ర ఏంది అనేది మాకు తెలిసిపోయింది. మనకు జరుగుతున్న అన్యాయం ఎక్కడ ఏ రకంగా మనం ఏ రూపంలో ఉంటుందనేది మాకు తెలిసిపోయింది. ఒకటి ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ముందు దారిలోనే ఆర్ కృష్ణన్న ఆపిస్తుంది. మేము అక్కడ వస్తుంటే ఆర్ కృష్ణన్న దగ్గర జనాలు కార్లు ఆపిపోతున్నారు. ఏంది ఇక్కడ ఏమైనా మీటింగ్ జరుగుతుందా అని నాకు తెలియక నేను అడిగితే, లేదు ఇది ఆర్ కృష్ణయ్య ఆఫీసు, ఆయన బీసీలకు పెద్ద అనే ఒక మాట వచ్చింది. ఆ దర్బార్లో అన్న ఎట్లుంటాడో చూద్దామని చెప్పి మేము ముందుకు పోయి మళ్ళా ఛాయ్ తాగి మళ్ళీ ఒకసారి చూసొద్దాం పాని పోతే అన్న దగ్గర మొత్తం జనాల మీద జనాలు, సమస్యల మీద సమస్యలు. అయ్యో మనకి ఇంత జరుగుతుందా, హైదరాబాద్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ కేంద్రంగా చూద్దాం అనుకుంటే అన్న దగ్గర ఇంత సమస్యలు. ఏదైనా సరే అన్న అంటే నీకేం కావాలి అని మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న దగ్గర నుంచే మేము అన్ని పాఠాలు నేర్చుకున్నాం. దాని తర్వాత కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మేము ఏదైతే మనకు కావాలి అనుకున్న ఉద్యోగాల కోసం కొట్లానేమో, దాని తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా మేము అన్న వెంబడే ఉన్నాము. మన బీసీలకు జరుగుతున్న అన్యాయాలు, విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు, ఉద్యోగస్తులకు, మనకు చదువుల కోసం వేరే దేశాలకు వెళ్ళాల్సిన పిల్లలకు కూడా అక్కడ వాళ్ళకి స్టైఫండ్ కూడా రావట్లేదు. కాబట్టి మనకు బీసీ కమ్యూనిటీలో ఎంత కార్పొరేషన్ల గురించి కూడా, అక్కడ ఉండే బడ్జెట్ గురించి కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ప్రస్తుతం స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్ల కోసం చాలా అన్యాయం జరుగుతుంది. దానికోసం మన కృష్ణన్న చాలా పోరాటం చేస్తుండు. విద్యార్థులకు ఈ రోజు వరకు కూడా స్టైఫండ్ లేదు, స్కాలర్షిప్ లేదు, ఏ విధమైన కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా, అత్యంత దారుణంగా మేము ఆ లాఠీలు తిని ఏ దానికైనా ముందడుగు వెనకడుగు వేయకుండా ముందడుగు ఉండి తెలంగాణ సాధించుకున్నాం. కానీ ప్రధానంగా సమస్యలు బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు ప్రతి దాంట్లో వెనుకడుగు, ప్రతి దాంట్లో తక్కువనే చూస్తున్నారు. కాబట్టి ఆర్థికంగా కానీ, రిజర్వేషన్ల పరంగా కానీ, విద్యార్థుల లోకం కానీ, ఉద్యోగ లోకం కానీ ప్రతి దాంట్లో సమస్యలకు ఎదురవుతున్నారు. కాబట్టి వారి తరపున భవిష్యత్ తరాలకు మనం కూడా సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో నేను రాజీనామా చేయడం జరిగింది.